గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 59వ దశకంలో ఉన్నాం. వేణుగానం. త్వద్వపుర్ణవకలాయ కోమలం త్వద్వపుర్ణవకలాయ కోమలం ప్రేమదోహనమశేషమోహనం త్వద్వపుర్ణవకలాయ కోమలం ప్రేమదోహనమశేషమోహనం బ్రహ్మతత్వపరచిన్ముదాత్మకం వీక్ష్య సమ్ముముహురన్వహం స్త్రియః. స్వామి, నీ శరీరం అప్పుడే వికసించిన నల్ల కలువ పుష్పం వలె మిక్కిలి కోమలంగా ఉండును. నిన్ను చూచెడి వారికి అందరకును నీపై ప్రేమ కలుగుతూ ఉంటుంది. అలాగే నిన్ను చూచిన వారందరూ మోహపరవశులవుతూ ఉంటారు. పరమానందమూర్తివి, పరబ్రహ్మ స్వరూపుడు అయిన నిన్ను చూచుచున్న గోపికలు ప్రతిదినము పరవశించిపోతూ ఉంటారు. మన్మథోన్మథితమానసాః క్రమాత్వద్విలోకనరతాస్తతస్తతః గోపికాస్తవన నిసేహిరే హరే గోపికాస్తవన సేహిరే హరే కారణోపగతిమప్యహర్ముఖే. ప్రేమస్వరూప, నీపై మిక్కుటమైన ప్రేమగల గోపికలు నిరంతరము నిన్నే చూచుచుండుటకై తహతహలాడుతూ ఉంటారు. అందువల్ల ప్రాతకాలంలో నీవు ఆవులను వేపుడికై అడవికి పోవుట కూడా వాళ్ళకి ఇష్టం లేదుట. నిర్గతే భవతి దత్తదృష్టయస్త్వద్గతేన మనసా మృగేక్షణాః వేణునాదముపకర్ణ్య దూరతస్త్వద్విలాసకథయాభిరేమిరే. స్వామి, నీవు పశువులను మేపుడకై అడవికి పోయినప్పుడు వారి చూపులు మనస్సులు నీయందే లగ్నమై ఉండేటివి. పైగా వారు నీవు పోయిన త్రోవనే చూస్తూ ఉన్నారు. నీ మురళీ ధ్వని రూపము దూరము నుండి వినిపించినను నీ నీళ్ళను ముచ్చటించుకొనుచు చాలా సంతోషంతో మురిసిపోతూ ఉండేవారు. కాననాంతమితవాన్ భవానపి స్నిగ్ధ పాదపతలే మనోరమే వ్యచ్చయా కలిత పాదమాస్థిత ప్రత్యపూరయత వేణునాళికా. స్వామి, నీవు అడవిలోకి పోయి మనోహరమైన చల్లని చెట్ల నీడలలో వ్యత్యస్త పాద భంగిమలో నిలచి మధురంగా మురళీగానం చేయుచుంటివి. మారబాణధుత ఖేచరీ కులం నిర్వికార పశుపక్షి మండలం ద్రావణం తదృశదామపి ప్రభో తావకం వ్యజని వేణుకూచితం. ప్రభు, నీవు మురళిని మోగించుచున్నప్పుడు ఆ వేణుగానమును విన్న దేవాంగనలు కూడా మన్మథ బాణములకు గురి అవుతున్నారు. పశువులు పక్షులు ఆ ధ్వనిని వినుచు ఆనంద పారవశ్యమున నిశ్చేష్టముగా ఉండిపోసాగినవి. అలాగే చైతన్యము లేని శిలలు కూడా ద్రవింపసాగినవి. వేణురంధ్రతరలాంగుళీదళం తాళ సంచలిత పాద పల్లవం తస్థితం తవ పరోక్షమప్యహో సంవిచింత్యముముహు వజాంగనాః. స్వామి, నీవు వేణువును మోగించుచున్నప్పుడు నీ చేతి వ్రేలు మురళీరంధ్రములపై కదలాడి సాగినవి. అలాగే తాళము వేయుచున్నట్లు నీ పాద పల్లవములు కూడా చలింపదొడగినవి. అట్టి నీ మధురాకృతిని గోపికలు నీ పరోక్షమును భావించుకొని మోహపరవశులవుతున్నారు. నిర్విశంక భవదంగ దర్శినీః ఖేచరీః ఖగమృగాన్ పశూనపి త్వత్పద ప్రణయ కాననం చతాహ ధన్య ధన్యమితి నన్వమానయన్. స్వామి, ఎల్లప్పుడూ నీ భవ్య దర్శనమునకు నోచుకొని దివ్యాంగనలు నిజంగా ఎంతయో ధన్యులు. పశుపక్షాదులు మృగములు చేసుకొనిన పుణ్యము ఇతరులకు లభ్యముగానిది. నీ దివ్య పాదముల స్పష్టతో పునీతమై పులకించిపోయేడు బృందావన సీమ ధన్యాది ధన్యమైనదని సర్వదా తలపోయుచు గోపికలు నీ దర్శన స్పర్శనానందముల కొరకై ఉవ్విళ్ళూరుచున్నారు. ఆ పిబేయ మధురామృతం కదా వేణుభుక్తరసశేషమే కదా ధూరతో బతకృతం దురాశయేత్యాకులా ముహురిబాహ సమూహన్. ప్రభు, నీవు వేణుగానము చేయుచున్నప్పుడు ఆ మురళివి అధరామృతము తనిదీరా గ్రోలుచున్నది.
నిజంగా దాని భాగ్యమే భాగ్యము. అది ఆస్వాదింపగా మిగిలిన అధరామృతమును ఒక్కసారి అయినా అనుభవించే అదృష్టము మాకు అబ్బునో లేదో. బహుశా ఇది మా అత్యాశయే కావచ్చునని గోపాంగనులు తలచి తలచి ప్రేమ వివశలవుతున్నారట. ప్రత్యహం చ పునరిత్థమంగనాశ్చిత్తయో నిజనితాదనుగ్రహాత్ బద్ధరాగ వివశాస్వయి ప్రభో నిత్యమాపూరిహ కృత్య మూఢతాం. స్వామి, మదన వికారములకు లోనైన గోపికలకు నీపై అనురాగములు దినదినాభివృద్ధి చెందుతుండెను. అందువలన వారు మోహపరవశులవుతున్నారు. అట్టి పరిస్థితికి లోనైనందున వారు తమ నిత్య కృత్యములను సైతము చేయలేకున్నారు. రాగస్తావజ్జాయతే హి స్వభావాన్ మోక్షోపాయో యత్నతస్యాన్నవా స్యాత్ తాసాం త్వేకం తద్వయం లబ్ధమాసీద్ భాగ్యం భాగ్యం పాహి మాం మారుతేశ. లోకములో ఆత్మీయులపై ప్రేమానురాగములు కలుగుట సహజం, కానీ దానికి ప్రయత్నంతో పనిలేదు. కానీ ఎంతగా ప్రయత్నించినను వైరాగ్యం కలుగుట కానీ మోక్షము లభించుట కానీ సంభవము కావచ్చును, కాకపోవచ్చును. అయితే గోపికలకు మాత్రము నీపై ప్రేమానురాగములు మోక్షోపాయ రూపమైన సాంసారిక వైరాగ్యమును రెండునూ సిద్ధించాయి. కావున వారి భాగ్యమును ఎంతని కొనియాడగలవు. పవనపురాధీశ, మహితాత్ముడమైన నీవు నన్ను కాపాడుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.